అంటే మన గురం కాదండి. మా పుట్టిన దగ్గర మా అన్నయ్యకి ఒక్కగాని కుమార్తె ఉన్నది. అక్కడికి వెళ్ళి అన్నయ్య నీ కుమార్తె నా కుమార్తె నుంచి కళ్యాణం చేయని అడుగుతాను. తప్పకుండా ఇస్తారు. త్వరగా బండి కట్టి వెళ్ళొద్దాం. సిగ్గు చాలా రెండు రాబోతుకి వచ్చేది డైలాగులు మర్చిపోతాను అక్కడ. అందుకని మిమ్మల్ని ఇప్పించేవారుంటుంది. పిల్లలండి అలా చెప్పాను నేను పోతే అని. పిల్లలండి పాలు తీగలే చెప్పించారు వారికి ఎటువంటి పేదవారికి వారికి ఉన్నాయా బండి కట్టాడు. కూర్చో బండిలో ధైర్యం గల వాడు కాకాడిస్తాడు. బండి అవుతున్నాడు ఇసుకెళ్ళాం. సాగరయ్యా ఆ బండి అవుతున్నా తండ్రి ఏమంటుంటే అది డబ్బులు తెచ్చేది చూడలేదు. అయినా రెండు తలపాదాలు దొరకలేదా? రెండు ఎద్దులను దొరకలేదా? లేదంటే పండు మా బావరాకున్నాడే అసలు పక్కోళ్ళంటే వాడే మా బావలాగుంది. లేదంటే మీరెవరని అనుకుని బావా అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. ఎందుకో మా గృహానికి రావడం లేదు. ఎక్కడ తీరుతుంది బావా? తీరు బయటలేక రావడం లేదండి. డబ్బులు ఇవ్వాలి కదా ఊరుకో. డబ్బులు ఇచ్చి మనం ఎందుకు బావు నేను కప్పి పెడితే నువ్వు బయట పడుతున్నావు బావా. పంటలు బాగా పండుతున్నాయా? పట్టు సబ్సిడీ పడితే రేట్లేదు రేట్లు పంట ఏం చేస్తాం? పడితేనేమో రేటు ఉండదు, రేటు ఉంటేనే పడుతున్నా. మీ బతుకులు కౌలుస్తున్నారా? మరి ఏం చేస్తావు? సొంత పొలం ఏడుంది? ఎండాకాలం అయితే కంటి చూపినందు వరకు మాదే భూమి, వర్షం వస్తే మాది కాదు. ఈ స్థిరాస్తి కాదా మీది? యాడికి ఎవరు సంపాదించారు? మా తాత సంపాదించాడా, మా ఆయన సంపాదించాడా? ఈ నా కొడుకు అసలు సంపాదిలా. ఇది నిజం. అమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఓర్చుకుంటున్నా, లేదా చంపేసేవాడిని. కౌలు పొలం 15 ఎకరాలు చేస్తున్నాడు. ఏసా కానీ ఆడబండి చచ్చింది. ఒడ్లు బండిని ₹1,00,000 నష్టం వచ్చింది. అరే అది ఈ లెక్క చూస్తే 400 అమ్ముతున్నా, అప్పుడు డిఏపి చూస్తే 1200 అమ్ముతున్నా, బస్తా ఓట్లేమో 700 అమ్ముతున్నా. ఏడొస్తే వాళ్ళు జోలి ఎందుకు నీకు? అంత ధైర్యం నాకేస్తుంది బావా. నేను మీ చెల్లెలకి మధ్య కలిసే వచ్చామండి. మా చెల్లెలంటే నాకు ఎంత ప్రేమ. మీ చెల్లెలు అవుతుంది అడుగుడి
తీసి బయట ఎక్కడుంది అది ఏం వస్తుంది ముంగీసి మొక్క వేసుకొని ముంగీసి మొక్క వేసుకొని వస్తుంది ఇప్పుడు పోయి ఎందుకో మా కులానికి రావడం లేదు ఏమ్మా ఎప్పుడు చూసినా కష్టాలు ఉంటాడు ఏమ్మా ఈ అవతారం మారిపోయిందమ్మా మారిపోయింది మా నాన్న అనేవాడు బంగారు బొమ్మలా ఉంటుంది ఎంకమ్మా కాకానికి కృష్ణకి ఇచ్చాను కష్టాలు పడిపోయింది మా నాన్న అనేవాడు పెరిగించుకోళ్ళు రాగానే ఏంటది వస్తుంది ఏంటో మా నాన్న బిడ్డలు రాత్రి అమ్మ గృహంలో పెడతాను బాబు గారు చీరని పెట్టించాడు అర్ధపాదాలు శుద్ధి వస్తున్నాయి ఇంకా ఆగట్లా శివరాలు గుజ్జాలు ఆగట్లా అసలు ఆగుతుందా వాళ్ళ బావ దగ్గరికి వచ్చి చింతకాయ పచ్చడి వేసి 3 కోడిగుడ్లు తీసుకొని పోయింది మొన్న ఎవరుకున్నావు చింతకాయ పచ్చడి పెట్టి వాళ్ళ బావ దగ్గర ఏ బుజ్జి బుజ్జి కొడుకు పెళ్లి చేసింది ఘనంగా రెండో కొడుకు పెళ్లి అద్భుతంగా చేసింది అద్భుతంగా చేసింది తిరగపరంలో తిరగపరంలో చేసిందా ఇంటికాడ చేస్తే 6 లక్షలు అవుతాయని అక్కడ చేసింది 150 రూపాయలతో తిరగపరంలో ఘనంగా చేసింది మెచ్చుకోవాలి అక్కడే వచ్చావా అంత ధైర్యం నాకు ఎక్కడదని నాకు చెప్పావా నేను మీ చెల్లెలు ఎంకందరూ కలిసి వచ్చాం మేడం చూసింది కొల్లారంగమ్మ ఎవరో వరంగా మాట్లాడుతున్నారే బంధువులు అంటే ఆ రంగమ్మ మహాప్రేమ వాళ్ళు వచ్చేవారు ఉన్నాయా ఇప్పుడేనమ్మా అందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు ఒక్క మాట ఏమిటమ్మా అన్నయ్య ఒక్కడే వచ్చా ఎందుకు వచ్చాము మీ ఆడబిడ్డ నేను ఇద్దరం కలిసి వచ్చావు తల్లి బండి కట్టుకొచ్చారా బండి కట్టుకొని మరి ఒక్కరిద్దరు చూసాం మనకు ఉందదే కదమ్మా ఎక్కడుంది అది ఏ బిడ్డ బండి బయటకు వదిలే మీ ఆడబిడ్డగా వస్తుంది మీ కాడి తలక కాడి బంగారు కూడా వస్తుంది ఎంత చక్కగా ఇచ్చి చేశారమ్మా నాకు మన పరుగు పోతే బోడి చేత పడుకుంటే ఈ మాట నిజమేనట్టుగా మాట్లాడు ఒక మాట ఏమిటో కూడా ఒక అమ్మాయి జన్మించిందటగా కానీ ఒక అమ్మాయి జన్మించిందే శ్రీలక్ష్మి తిరుపతి మన పేరు పెట్టారు బ్రాహ్మణులు వేరేంత అందంగా ఉంది అమ్మాయి ఎంత చక్కగా ఉంటుందో చూస్తాం అమ్మాయిని ఏదమ్మా మా అమ్మాయి ఎవరు కోటశ్రమ కోటేశ్వరం పర్వరాలు కదా ఏ కోటశ్రమ కోటేశ్వరమ్మ ఏవు పోయింది కథ కూర్చోలేదు అది అది అమ్మాయి అందరు బాగున్నారు వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు టీలు మొత్తం అమ్మాయికి ఇచ్చింది నీకు గుర్తు పెట్టుకోలేదా ఎందుకు చెప్పాలనుకుంటున్నావా ఒక మాట నేనైతే మాట్లాడుతున్నాను ఓహో నేను గృహంలో వెళ్ళి మంచి భోజనం తయారు తొందరగా అమ్మాయి చేయమ్మాయి అన్నయ్య ప్రేమతో ఆడబిడ్డ ప్రేమలో భోజనం తయారు చేసింది ఆ కొల్లా రంగమ్మ నిన్న ఫోన్ మేము స్థాయి
ఆయన ఎందుకు తీసుకొస్తాం ఇవాళ అరే 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 బావగారు బావా వచ్చారు ఏమిటి విశేషం ఏమండి మీతో కొంచెం పనులు చంబాబు గారు ఇద్దరు వచ్చారంటే పని కట్టుకుని వచ్చినట్లు అదే పని ఉంటే కదా వచ్చేది లేకపోతే మాకేమంత అవసరం మీ ఇంటికి రావాలేదు ఏం లేదు ముందు మా ఆడవాళ్ళు జరుపుకొని మా ఆడవాళ్ళు చూడలేకపోతే నేను బయటికి కూడా మానేస్తాను నాకంత భయం ఏమే ఏంటా ఇదిగో ఇదిగో ఎక్కడ ఏడా చెట్టు మీద వెళ్ళిపోతే ఇందాక వచ్చింది కోటేశ్వరం ఇంటి కాడ 11 గారులు తిన్నది ఈడకు వచ్చింది ఏంది ఎక్కడే ఎక్కడ ఎందుకే ఇదిగో ఇంటికాడ ఏం చెప్పాను మా అన్నయ్య గారి ఇంటికి వెళ్దాం సంబంధం మాట్లాడదాం నేనుందా నువ్వు తోడురా అంటే నేను బండి కట్టుకొని వచ్చా ఏడకొచ్చి నువ్వు కూర్చొని ఫోన్ చేస్తే ఈ విషయాలు ఎవరు అడగాలి నేనా నేనెప్పుడు అనాలి అదరికి తీరికి అమ్మా తప్పదా నేనా కుక్క కలిసి నిన్న పోతుంది నిన్న అన్నమే ఇంతవరకు అన్నమే లేదు నాకు నేనా ఏమో మాట్లాడుకుంటున్నారు పొళ్ళు లేవే 16 గారు తిన్నది ఏం లేదండి మా అబ్బాయి గోపాలకి కళ్యాణం చేద్దామని వచ్చాము నాకు అర్థమైపోయింది ఏం బావా మీ అబ్బాయి బాబాయ్ కళ్యాణం చేయాలి అదే ధనం ఎవరికి వచ్చుంటారు నీకు అడగదు నన్ను అడగలేదు అక్కడ బల్యం మనకి చెప్పుదాం అనుకున్నా ఎందుకు లేదు ఊరుకున్నా అసలు అక్కడ చూస్తున్నావా నీకు నచ్చకపోతే ఎదురుకొచ్చి ఉయ్యవే మొక్కన నేను బాధపడ్ను కానీ పక్కన మాత్రం ఉయ్యి బాకు నేను చేసుకున్నప్పుడే పోయింది సిగ్గు చెరవ అప్పుడే వదిలిపెట్టా అది అది కొట్టి కాంతిగాడు అక్కడైనా సంపాదించుకుని పేరు మరి బావా ఏమలేదండి మా అబ్బాయి గోపురంకి కళ్యాణం చేద్దాం వచ్చావు ధైర్యం కలగడే తప్పు ధనం మాకెందుకండి మా అబ్బాయి గోపురంకి మీ అమ్మ లక్ష్మీధరం చూసి కళ్యాణం చేస్తారా అడుగుదామని మీ అబ్బా ఇప్పటికి 5 తెచ్చావు ఓర్చుకుంటా ఎంత ధైర్యం మీ అమ్మాయి మీ అమ్మాయి చేస్తే వచ్చారు పేదవాడు వచ్చి నాకు నిల్చొని చిరపత్వం మా అబ్బాయి ఏ బజార్కి వెళ్ళావమ్మా ఏ బజార్లో పడిపోయావా మరి ఈ కోటి వారు లేరు నా కోట
ఏంది చెప్పి అది చూస్తావే వాంతి వస్తుంది నాకు కుక్క తర్వాత సంగతి గాను పేదాల సొల్లు కారుతుంటాను నాకు అడగలేదా అక్కడే అసలు ధైర్యంగా అయితే అక్కడ ఇచ్చావే ఇదిగో ఇదిగో ఇట్లా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు మనకి తింటానికి తిండి లేదు ఉంటానికి గృహం లేదు అవును. పంట పానుపు లేదు ముట్ల భాషగా అన్నది నువ్వు అంటే మనకి పిల్లలు ఎవరిస్తారే మన పిల్లలకి పెళ్ళి అవుతాయా ఇదిగో వాడు కూర్చో నేను ఈ ఎత్తుకెళ్ళి కదా నువ్వేనా కూర్చో ఈ పిల్లలకి చెప్పి నిన్న పోతుంది అన్నాము అదే అదే ఇదేంటి ఏమే ఇందులో పండేది పండు తిని చొక్కలు లాగించావా పండు తిని చొక్కలు లాగించావా ఇది అంత ధర్మే భారీ అంటే నువ్వేనే నువ్వు ఎంత పత్తి కట్టివే పత్తి కట్టి నా పేడం అసలే ఆ దేవుడు చేయలేదు ఓయ్ నిన్ను ఇచ్చే సర్వనాశనం మీ ఆయన నా బిడ్డ లక్ష్మీ తిరుగుతున్న అడుగుతున్నాడు నీ ఆయనగా ఉందా అమ్మా అడిగారా అడిగారు అడిగారా ఇవ్వనన్నా ఇవ్వనా ఇవ్వనంటే ఇవ్వనన్నా అయినా నువ్వు ఎవరికి అనుకున్నావు నాకంటే కోటేశ్వరుడు అమ్మో ఆ కోటేశ్వరుడు తన వద్ద మోసం నువ్వేం చేస్తావు మా కూడా ధనం ఇస్తాను ఇది కూడా ఆస్తి మొత్తం వాడికి ఇస్తాం అది కూడా ఏడు మేలు రాసి అది కూడా పోయింది అంత బాధ్యత అక్కమ్మ అన్నయ్య ఇదే కాదు అమ్మయ్య ఇవే కాదంటే నా ఏడుకొక వారి కళ్యాణం జరుగుతుందా వెంకమ్మ అమ్మయ్య కాదండి కాదని కాదు వద్దమ్మా నీ మాట నా బిడ్డను నీ గృహంలో ఇస్తే నేను మధ్య ఫోన్ చేస్తున్నా నీ స్వరూపంలో ఎదురు ఫోన్ చేసి నా బిడ్డ జీవిస్తున్నా నా బిడ్డను మాత్రం ఇవ్వను వచ్చినవాడు ఫోన్ చేసి పెట్టా అయితే ఇప్పుడే వెళుతున్నాను ఎక్కడికమ్మా మన గ్రామంలో వెళ్ళి వెళ్ళి కాపుల్ని కరణాలని చిన్నల్ని పెద్దల యాభై కూడా పిలుచుకొని వచ్చి ఈ సభలో అమ్మయ్య నీ పక్కుడు పెడతావు నీ ఎరగోడు ఎరుగు పెడతావు నీ బుద్ధోడు గుడి పెడతావు అది కాకాడికి అడిగిపోతారు కాకాలి రంగమ్మ చేరుకున్నా ఎవడో మొన్న భోజనం రమ్మని ఇచ్చావు భోజనం పెట్టారు లేరు లేరు ఆడిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా అవును రంగమ్మ వారు వచ్చినది భోజనం కదట మన లక్ష్మీ తిరుగుతామని వారి అబ్బాయికి ఇచ్చి కళ్యాణం చేయలేని అడుగుదామని వచ్చారు ఇవ్వనన్నాను వెళ్ళిపోయారు మనకంటే కోటేశ్వరుడికి ఏంటి మనకున్న ఏడు మంది వాళ్ళకి రాసిద్దాం ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిద్దాం ముందు ఒక కుమార్తె కదా మనకి తిరుపతి అమ్మ చెప్పిన మాటలో ధనం ఏమిటమ్మా ఇంటి ఆడ పొడుచు నడిగుమ్ములు నిలిచిన కన్నీరు కార్చుకో అందుకే బ్రాహ్మణుడికి దానం చేస్తే పుణ్యం వస్తుంది ఆడబిడ్డకి 10 రూపాయలు గాజులకి ఇస్తే కార్తీక మాసంలో మహాపుణ్యం వస్తుంది అబ్బా అందుకే భక్తు దీవెన బ్రాహ్మణ దీవెన అర్ధాస్ దీవెన ఆడబిడ్డ దీవెన ఈ దీవెనలు మంచి జరుగుతాయి కాకాని వారికి నన్ను కళ్యాణం చేయండి నాన్న అమ్మా ఏమ్మా వారి పరిస్థితి తెలియదమ్మా ఏనా వారి కూడా ఈతకలేదు తాటగలేదు కట్ట వస్త్రపడలేదు పంట పాడలేదు తల్లి నాన్న వారి గృహంలో పచ్చి మధ్యలో తాగమ్మా నా మాటలు తల్లి ఇచ్చినానా ఏంటమ్మా? 7 మేడ కట్టి కోడికి పడిగెత్తాం ఆ, ఈ ధనం మన దగ్గర కలకాలం ఉండదు నాన్న అవును. మనకంటే ముందు చక్రవర్తులు రాజాధిరాజులు ఆహా,
సత్య హరిచలు అడుగులు పాలైపోయినాడు. రాజు శంకరుడు మేనత్త మేనమా కుమారుడు గోపాయి భవన్ కళ్యాణం చేసుకుంది. బండి మరుపురాడు నాన్న. అమ్మా శివరామయ్య మనసు కలిగిపోయింది. అలాగే తల్లి. నా బిడ్డ తెలుగు కూడా మేనేజ్ కావాలంటుంది. రండి నా మాట రండి. ఏంటంటే బాబు అక్కర్లేదు మాకొద్దు. మీ అమ్మాయి మా అబ్బాయి చేసుకోడు. ఈ సంబంధమే మాకొద్దు. అసలు మేము మారుకుంటున్నాం. పేదవాడికి ఎందుకు అబ్బాయి ఎందుకండి? కానీ చూసావా బావగారు మా మీ పెళ్లి ఖర్చు మా పెళ్లి ఖర్చు నేను భరాయిస్తాను. పెళ్లికి మనం చేసుకొని గోపాయి చౌదరిని మా గ్రామానికి తీసుకెళ్ళండి. అలాగే అలాగే ఇక్కడనే కళ్యాణ ఖర్చు నేనే చేస్తాను. అనగా శివరామయ్య మనసు కలిగిపోయింది. కాకానికి తిరిగి తీసుకొచ్చాను. కాదంటే బాబు వెళ్ళిపోతారు. బ్రాహ్మణులు తీసుకొచ్చాను. బాల్య ప్రాణంలో ఉన్నటువంటి తిరుపతి మళ్ళీ గ్రహం చూస్తున్నారు బ్రాహ్మణులు. ఈ తిరుపతి మళ్ళీ చూడడం మన యొక్క అదృష్టం. తిరుపతి జన్మించింది ఏ రోజున? నక్షత్రయుక్త లగ్నము దశమి శుక్రవారం 9:30 దివ్యంగా ఉందండి. తిరుపతిలో 5 రోజులు కళ్యాణం చేస్తాను ముడుకున్నాం. తిరుపతి ఇంకో లగ్నం చూడండి. లగ్నాలు లేవండి. శుక్రమూడంలో 3 నుండి 6 మాసాల దాకా లగ్నాలు ఇక్కడ. అయితే దీనికి మార్గం కూడా ఉందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టింది. కలిసి దంపతులకి ఇక్కడ కళ్యాణం జరిపించినట్లయితే తీరుబడి చూసుకొని తిరుపతి యాత్ర వెళ్ళవచ్చు. అమ్మవారి అక్షంతలు వస్తున్నాయి. నేను చెప్పినప్పుడే ఆ పేట ఎందుకు తొక్కకుండా అక్షంతలు వేసి మొక్కుబడి పెట్టుకోండి. తప్పక మీ కోరికలు తీరుతుంది. ధనం ఖర్చు పెట్టడం కాదు. అమ్మ వరమలు ఇస్తే వరాలు తీసుకోవడం. మీరు ఏమనుకుంటే అదే నెరవేరుతుంది. బంగారు తల్లి కోరిన కోరికలు తీర్చే ఎనవేరు దేవత. నీకేమైనా డబ్బులు ఖర్చుకు డబ్బులు కానీ బయటికి తీసుకెళ్ళి ఏంటి ఖర్చుకి ఏమాత్రం కావాలో ఏమండి? 10 రూపాయలు అడిగండి. అడిగండి. ఈ పక్క లైటింగ్ వేసి లైటింగ్ వేసి చాలా ఘనంగా జరిపిస్తున్నారే కదా. వసూలు తిరిగినది అందరు ఇచ్చారట. ఏంటి 3 ఏళ్ళ వసూలు చేయడానికి? మా తమ్ముడు శ్రీనివాసరావు ఒక్కటే వసూలు చేసి ఈ కార్యక్రమం పెట్టి అందరు ఇచ్చారు. ఏ ఇల్లు మీరు పోనీలా 2 నెలల నుంచి ఇల్లు తిరిగి వసూలు చేసింది. అంత ఓపిక ఎవరికి ఉండదు. ఓపిక ఇచ్చింది తల్లే ఇచ్చింది పాపం. అవునవును. ఏం కావాలి? ఏం కావాలి? అబ్బాయి పెళ్లికి, కట్టలకి, బట్టలకి, మనుషులకి, మొత్తానికి ఏంటండి అబ్బా ముద్దొచ్చినప్పుడు సంఖ్యలండి. 2,000 అడిగండి. ఆ రోజుల్లో 2,000 రూపాయలు 8 రూపాయలు వెళ్ళింది. 17వ శతాబ్దం బ్రిటిష్ కారణం 2,000 రూపాయలు నడువు కట్టాడు కాకానికి ఇష్టయ్య. వెంకమ్మా ఏంటి మనం వచ్చిన సమయం అవునండి. కోటేశ్వర భార్య మరి కోడలు కాబోతుంది. కూర్చోబండి. అలాగే భార్య వెళ్ళి మరి బాబాయ్లో చెప్పాలి.
గోపయ్య చక్కని వాడు గోపాలకృష్ణుడు లాంటి వాడు బిడ్డనగానే సమరపడ్డాడు గోపయ్య పుట్టించారు ఇక 9 రోజుల లగ్నం వచ్చిందయ్యా పెళ్లి కుమారుడు చేశారు రంగు రంగు రంగిని వేశారు గోపయ్య కోరు మోసం కలిగిన గోపయ్య సోదరి ఎలా ఉన్నాడు పెళ్లి కుమారుడు అన్ని మీద గోపాలకృష్ణుడు ఉన్నాడు లక్ష్మీ దేవత నిలబడిపోతుంది బంగారు బొమ్మ ఈ రోజు మన తిమ్మ సంవత్సరంలో అమ్మ కళ్యాణం జరుగుతున్నది అవును అన్ని కులాల వారు వచ్చి ఉన్నారు గోపాలకృష్ణుడు గోపాలను చూసే పేరంటాడు విచిత్రమైన గోపయ్యకు కృష్ణులా ఉన్నాడని చెప్పి ఈశ్వరమ్మ నీ కొడుకు ఏది ఎక్కడో
లక్ష్మీ తిరుమల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున ఉపవాసం నాటి పేరెంటాళ్ళ పేర్లు చెప్పాలని దయచేసి